బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. యాకోబు పత్రికలో నుంచి 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దైవజనుడు యాకోబు మనకిచ్చే సందేశం ఏంటంటే, మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన దగ్గరికి మనం ఎందుకు రావాలంటే, భారాన్ని మోస్తున్న మన భారాన్ని వదిలించుకోవడానికి, విశ్రాంతి పొందడానికి ఆయన దగ్గరికి రావాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవరైనా దప్పిగొని ఉంటే దప్పిగొని వారులారా, నేను మీకు దాహాన్ని తీరుస్తాను రండి అని ఆయన పిలిచాడు. ఇంకొక మాట కూడా హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వాక్యంలో రాస్తుంది, మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రవక్త హోషేయ పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు రండి, అక్కడ మీకు పరలోకపు జ్ఞానం దొరుకుతుంది. ఈరోజు ఆయన మన దగ్గరకు రావడం వల్ల మనకేం కలుగుతుందో, ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తాడో కొన్ని విషయాలు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వాక్యంలో రాస్తున్న మాట ఏమిటంటే, ప్రవక్త యెషయా పిలుస్తున్నాడు, రండి మన వివాదాన్ని ఆయనతో చెప్పుకుందాం. వివాదాలు లేకుండా ఉండవు. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో వివాదాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఉంటాయి, ఆస్తి విషయంలో వివాదాలు ఉంటాయి, ఇంకా ఇతర వివాదాలు చాలా ఉంటాయి. ఒకవేళ ఈ లోకంలో మనం న్యాయాధిపతులు, న్యాయవాదులు అనే వాళ్ళ దగ్గరికి వెళితే ఎవరికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో నేను చెప్పలేను. కానీ ఇక్కడ అందరి న్యాయాధిపతి ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన గురించి దైవజనుడు పౌలు హెబ్రీ పత్రికలో రాశాడు, ఆయన అందరి న్యాయాధిపతి. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తం దగ్గరికి, జ్యేష్ఠుల సంఘానికి అందరి న్యాయాధిపతి దేవుని దగ్గరికి మనం వచ్చాము అని రాస్తాడు. ఆయన ఎవరు అంటే, ఆయన వాదికి న్యాయాధిపతి, ప్రతివాదికి న్యాయాధిపతి. అందరికీ సరైన న్యాయం దొరికే చోటు ఏదైనా ఉంది అంటే రండి, నేను మీకు చూపెడతా. అది ఆయన పాదపీఠం. ఆయన సన్నిధికి వస్తే అక్కడ నీకు నాకు అనే తేడా లేకుండా అందరికీ అక్కడ న్యాయం జరుగుతుంది. ఆయన అందరి న్యాయాధిపతి. మన వివాదం ఏదైనా ఉంటే, అది ఏ వివాదమైనా, ఒకవేళ స్థలం వివాదమైనా, ఆస్తి వివాదమైనా, బంధువుల మధ్యలో వివాదమైనా, భార్యాభర్తల మధ్యలో వివాదమైనా, అది ఏ వివాదమైనా వివాదం ఆయనతో చెప్పుకోవడానికి అక్కడికి రండి, అక్కడ న్యాయం చేసే దేవుడు మనకున్నాడు. ఈ విధంగా మనం రండి అనే ఒక పిలుపును గతంలో మనం విన్నాం. ఆ చేపలు పట్టుకునే జాలరుల్ని యేసు ప్రభు ఒకరోజు చూశాడు. యేసు ప్రభు ఒక రోజు చూసి వాళ్ళని రండి అని పిలిచాడు. యేసు ప్రభుని వాళ్ళు ఎప్పుడు చూసినట్లేరు, కానీ యేసు ప్రభుని గురించి వినే ఉంటారు. యేసు ప్రభు ఆ చేపలు పట్టుకునే జాలర్లను చూసి వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాడు, మీరు నా దగ్గరకు రండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని
మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను అంటే వలలు విడిచిపెట్టారు, జీవనాధారమైనటువంటి దోణెలను విడిచిపెట్టారు, అంటే పడవలను విడిచిపెట్టారు, తల్లిదండ్రులను విడిచిపెట్టారు, వృత్తికి ఆధారమైనటువంటి సముద్రానికి స్వస్తి చెప్పారు, అక్కచెల్లెలందరిని విడిచిపెట్టారు. యేసు పిలిస్తే యేసుని వెంబడించారు. ఆ చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచిన తర్వాత ఒక 3.5 సంవత్సరాల కాలం పాటు రాజ్య సువార్త ప్రకటిస్తూ శిష్యులను కూడా పెట్టుకుని వెళ్ళాడు. ఈ 3.5 సంవత్సరాల సేవా కార్యక్రమంలో రాజ్య సువార్త ప్రకటిస్తున్న ఆ రోజుల్లో ఆయన వారితో కూడా ఉన్నాడు, వారు ఆయనతో కూడా ఉన్నారు. యేసు ప్రభు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎన్నో వారి మధ్య జరిగించారు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు. చివరికి ఆ యెరూషలేము పురవీధుల్లో ఆయన ఒక పెద్ద సిలువ ఆయన భుజం మీద పెట్టి మోయించారు, ఊరేగించారు. ఆ గొల్గోతా కొండ మీద కపాలం అనే చోట్లో ఆకాశానికి భూమికి మధ్య ఆయన్ని వ్రేలాడ తీశారు. తల మీద కిరీటం పెట్టారు, బళ్ళెంతో ఒక పోటు డొక్కలో కూడా పొడిచాడు. ఆయన చనిపోయాడు. అరిమతయి యోసేపు యేసు దేహాన్ని తనకిమ్మని అడిగి తన కొరకు తాను తొలిపించుకున్న తన తోటలో సమాధిలో యేసు దేహాన్ని ఉంచాడు. ఆ తర్వాత ఆ బంట్రోతులు, రోమా ప్రభుత్వపు అధికారులు, అయ్యా ఈ వంచకుడు తాను సజీవుడిగా ఉన్నప్పుడు, చూడండి ఎంత అద్భుతమైన మాట, సజీవుడిగా ఉన్నప్పుడు 3వ రోజు లేస్తానని చెప్పాడు. ఒకవేళ ఈయన లేవకపోయినా శిష్యులు ఎత్తుకుపోతారు, లేచాడిని పుకార్లు పుట్టిస్తారు, గట్టి బందోబస్తు ఈ సమాధికి కావాలని అడిగితే ఆ గవర్నర్ చెప్పాడు, నేను చేసింది ఏదో చేశాను, నా వల్ల అయినంత వరకు చేశాను, మీకు చేతనైంది మీరు చేసుకోండి అని అప్పగించాడు. వాళ్ళు ఆ సమాధికి పెద్ద రాయి ఒకటి వేశారు, ముద్రలు వేశారు, భద్రపరిచారు, కావలి వారిని ఉంచారు. అయితే జరిగింది ఏమో 1-2 రోజులు గడిచాయి. 3వ రోజు తెల్లవారుతూ ఉండగా సమాధి మీద ఉన్న రాయి దొరిలించబడింది. సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు సజీవుడిగా లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 500 మందికి ఒకేసారి కనపడ్డాడు. 7 దెయ్యాల్ని వెళ్ళగొట్టినట్టు మగ్దలేని మరియా కనబడ్డాడు. ఆ తర్వాత మరియా కనబడ్డాడు, చాలా మంది కనబడ్డాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తాడు, ఆయన వస్తే ఏం జరుగుతుంది, ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తాడు, వస్తే ఏమవుతుంది, ఈ 2 విషయాలు మీతో చెప్తాను. మొదటగా మనం ఆయన దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. శిష్యుల్ని యేసయ్య పిలిచాడు. రండి అని పిలవగానే వచ్చామనుకోండి, పొండి అనడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఆపదలో ఉంటే నీ రక్త సంబంధులు నీ దగ్గరికి రాకపోవచ్చు, నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ బంధువులు, నీ ప్రాణ స్నేహితులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట విన్నావు, ఆయన రమ్మని పిలిస్తే వచ్చావు, నువ్వు వచ్చావు గనుక తప్పకుండా ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆ చేపలు పట్టుకునే వాళ్ళని ఆయన పిలిచాడు, పిలిస్తే వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఆరోహణ వెళ్ళే ముందు వాళ్ళందరూ యూదులకు భయపడి, బైబిల్లో ఆ మాట రాస్తుంది యోహాను సువార్తలో, యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఆ ఇంటి తలుపులు గట్టిగా మూసుకుని భయంగా కూర్చున్నారు. యేసు ప్రభు ఉన్నాడు, ధైర్యంగా తిరిగాం, ధైర్యంగా ప్రకటించాం, ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన్నే చంపేశారు, ఆయన్నే సమాధి చేశారు, ఆయన లేడు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, ఇప్పుడు బయటికి వెళితే మనల్ని కూడా చంపేస్తారేమో అనే భయం, మనల్ని కూడా కొడతారేమో అనే భయం, మనల్ని కూడా దూషిస్తారేమో అనే భయం. ఏ భయం వాళ్ళని ఆవరించిందో తెలియదు. బైబిల్లో రాసిన మాట ఏమిటంటే, వారు యూదులకు భయపడి తాము ఉన్న ఆ గది తలుపులు గట్టిగా మూసుకుని లోపల బిక్కుమంటూ కూర్చున్నారండి. అయితే యేసు ప్రభు, నేను వాళ్ళని పిలిచాను రమ్మని, వాళ్ళు వచ్చారు కనుక నేను వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళను. ఆరోహణ వెళ్ళే ముందు ఒక్కసారి నేను వాళ్ళని చూస్తాను, వాళ్ళని పరామర్శిస్తాను, వాళ్ళు ఉన్న భయాన్ని పోగొట్టి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయాలి, వాళ్ళక బలమైనటువంటి పరిచర్య చేయాలి, రాజ్యస్వార్త ప్రకటించాలి, నాకంటే గొప్ప కార్యాలు చేయాలి వాళ్ళు, ఇక వాళ్ళు ఈ భూమి మీద వాడబడాలనుకుని ఆలోచించిన దేవుడు వెతుక్కుంటూ ఆ ఇంటి లోపలికి వచ్చాడు. వచ్చి నిలబడ్డాడండి. నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చదవండి యోహాను సువార్తలో 20వ అధ్యాయం 19వ వాక్యం. ఆదివారం సాయంకాలమైన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి
ఆయన పిలిచినప్పుడు రాకుండా, అయ్యా నా దారి నాదే, నీ దారి నీదే, నా గోల్ నాదే, నీ గోల్ నీదే అనుకుంటే కాదు. రండి, ఆయన అప్పుడు మీ దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరకు రండి, నా దగ్గరికి రమ్మని కాదు మీది చెప్పేది. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఏం జరుగుతుంది ఆయన వస్తే? ఎందుకు వస్తాడంటే మనలో ఉన్న భయాన్ని పోగొట్టి మనకు ధైర్యాన్ని కలుగు చేస్తాడు. ఏ భయం నిన్ను కృంగదీస్తా ఉందో, ఒకవేళ విద్యార్థులైతే నేను పాస్ అవునా అని భయం పరీక్షలు రాసిన తర్వాత. ఎదిగి వచ్చిన పిల్లలు నా పెళ్ళి అవుద్దా అవదా, సంతానం లేని వాళ్ళు నాకు సంతానం కలగదా, లేకపోతే అప్పుల భయమా, ఏ భయమో. యేసు ప్రభు శిష్యులకి యూదులు, రోమా ప్రభుత్వ అధికారులు, పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు, హెల్లెనీయులు వీళ్ళందరూ శత్రువులే. ఆ శత్రువులు మమ్మల్ని కూడా చంపేస్తారేమోనని వారికి భయపడి, ఈరోజు నీవెవరికి భయపడుతున్నావో, దేనికి భయపడుతున్నావో? చావంటే సత్యంత భయం. దాని తర్వాత ఇంకొక భయం ఏంటంటే రోగం అంటే భయం అండి. ఈరోజు ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీలో ఉన్న భయాన్ని ఆయన తొలగిస్తాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 46వ వాక్యం నుండి 51వ వాక్యం, యేసు ప్రభు తన శిష్యులను తొందర చేసి, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, అద్దరికి వెళ్ళిపోండి పడవెక్కించాడు, నావెక్కించాడు. వాళ్ళు వెళతా ఉన్నారు. 4వ జామున యేసు ప్రభు ఆ సముద్రం మీద నడిచి వస్తా ఉన్నాడు. ఆయన వీళ్ళని దాటి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో ఒక గాలి వచ్చిందట సముద్రం మీద. గాలిని చూసి భయపడిపోయారు. గాలి వీళ్ళని భయపెట్టింది. ఏమైపోతామో ఏంటో అనుకుని వాళ్ళు తొందరపడుతూ ఉండగా యేసు ప్రభు దరి నుంచి 4వ జామున నెమ్మదిగా వాళ్ళని దాటిపోవాలని ముందుకొచ్చాడు. చూశాడు, గాలిని గద్దించలేదు, ఏం లేదు. ఒక్కసారి గాలిని అట్లా చూశాడు, గాలి అణిగిపోయాను. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. గాలి వలన వాళ్ళు భయపడ్డారు. గాలి చెడగొట్టే గాలి పైరుని చెడగొడుతుంది, పంటలను చెడగొడుతుంది, మనుషులను కూడా చెడగొడుతుంది ఈ గాలి. ఆ గాలి వలన వచ్చే భయాన్ని తొలగించి వాళ్ళ హృదయం ధైర్యంతో నింపడానికి ఆయన వారి యొద్దకు వచ్చాను. వాళ్ళని పిలిచాడు ఆయన. వాళ్ళు పిలుపుకు లోబడి వచ్చారు. ఆయన వచ్చారులే కానీ ఆయన విడిచిపెట్టి పోలేదు. వాళ్ళు భయపడుతూ ఉంటే 4వ జామున వారిని వెతుక్కుంటూ వారిని దాటి వెళ్ళిపోవాలనుకుని కూడా వెళ్ళకుండా వారి యొద్దకు వచ్చి నిలబడ్డాడు. గాలి అణిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకు ఆయన మన దగ్గరకు వచ్చేది? నేను మీ యొద్దకు వచ్చేదను. ఎందుకు వస్తాడు తెలుసా? పిరికితనం, అధైర్యం వెంటాడుతూ ఉన్నటువంటి నిన్ను ఆయన ధైర్యం చేత నింపడానికి. దేనికి భయపడుతున్నావో? రోగానికి భయపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులకు భయపడుతున్నావా? అవమానం అని భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను విడిపించుటకు ఆయన నిన్ను వెతుక్కుంటూ, అది 4వ జామైనా, 2వ జామైనా, 3వ జామైనా, మొదటి జామైనా ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు యాకోబు సందేశం ఇది. రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఎట్లా వస్తాడు? ఎందుకు వస్తాడంటే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆయన ఆశీర్వదించడానికి వస్తాడు. ఆయన ఊరికే రాడు. ఆయన వచ్చాడు అంటే నిన్ను ఆశీర్వదించడానికి. ఆయన వచ్చాడు అంటే నన్ను ఆశీర్వదించడానికి. ఆయన వచ్చాడు అంటే మనల్ని, ఈ పరిచర్యను ఆయన ఆశీర్వదించడానికే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు మన దగ్గరికి వస్తాడు? ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించాలని, నిన్నైనా అంతకంతకు వర్ధిల్ల చేయాలని. నీ వ్యవసాయ రంగంలో నీ వర్ధిల్లాలని, నీ వ్యాపారంలో నీ వర్ధిల్లాలని, నీ చేతి పనుల్లో నీ వర్ధిల్లాలని నన్ను ఆ దగ్గరికి ఎందుకు వస్తాడంటే ఆయన ఈ పరిచర్య కూడా అంతకంతకు వర్ధిల్లాలి. ఆమేన్. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. ఇది ఆయన నామం జ్ఞాపకార్థంగా ఉండే స్థలం. ఈ స్థలం వివాదాల్లో ఉన్న వారులారా రండి, ఆర్థిక సమస్యల చేత ఉన్నవారులారా రండి, రోగాల చేత పీడించబడే వాళ్ళారా రండి. ఆయన ఇక్కడ ఆయన నామాన్ని ఉంచాడు. ఆయన నామాన్ని జ్ఞాపకార్థముగా ఉంచిన ప్రతి చోట నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎందుకు వస్తాడు అంటే
ఆయన ఎందుకు వస్తున్నాడు మన దగ్గరికి అంటే, ఆయన పిలిస్తే, రండి అని పిలిస్తే ఆయన నామం జ్ఞాపకార్థంగా ఉంచిన ఈ చోటుకి మనం వచ్చాం. ఈ చోటుకి ఆయన వస్తాడు, వచ్చి ఇక్కడున్న మనందరి మీద దృష్టి పెడతాడు. అందరినీ ఒక్కొక్కరిని చూస్తాడు. చూసి ఆయన ఇక్కడున్న అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుకునే పిల్లలంతా ఒకసారి చేయెత్తి చూపెట్టండి. చదువుకునే పిల్లలంతా చేయెత్తి చూపించండి. దేవుడు మీ విద్యారంగంలో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ విద్యారంగంలో ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళునుగాక. వ్యాపారస్తులు చేయతండి. దేవుడు మీ వ్యాపారాలని ఆశీర్వదించునుగాక. మీ రాబడిని ఆశీర్వదించునుగాక. ఉద్యోగస్తులు చేయతండి. దేవుడు మీ ఉద్యోగాల్లో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అభివృద్ధి పదవులు అడుగు వేయుదురుగాక. వ్యవసాయదారులు చేయతండి. సమృద్ధిగా 100 పంట దేవుడు మీకు ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆయన నామం జ్ఞాపకార్థంగా ఉంచిన ప్రతి స్థలానికి ఆయన వచ్చి అక్కడ ఆయన విద్యార్థులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, చేతి పనులు చేసుకునే వాళ్ళని, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన ఎందుకు వస్తాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికి వస్తాడు. ఎట్లా వస్తాడో చెప్తాను. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హోషేయ గ్రంథం 6వ అధ్యాయాన్ని 3వ వాక్యాన్ని చదవాలి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చునట్లు ఆయన ఉదయించును, వర్షము వచ్చునట్టు ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్షం వచ్చినట్టు. ఎట్లాంటి వర్షం అంటే భూమిని తడుపు నెట్టి తొలకరి వర్షం, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. బీడు వారినటువంటి ఈ భూమిని, ఎండిపోయినటువంటి ఈ బీడును ఆయన మెత్తన చేయడానికి, తడిపడానికి, ఆయన సేద్యపరచుకోవడానికి అనుకూలంగా, అది ప్రయోజనపడడానికి, నిష్ప్రయోజనంగా ఉండకుండా, మోడు బారిన అనుభవంలో ఉండకుండా దాన్ని తడపడానికి తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్షం వస్తే అప్పటి వరకు ఎండిపోయినటువంటి భూమి, నెరవిడిచిన భూమి ఒక్కసారి ఆ తొలకరి వర్షం కురవగానే ఆ భూమిలో నుండి అదొక రకమైన మంచి వాసన వస్తుంది, మట్టి తడిసి. ఆ తర్వాత అప్పటి వరకు నెరవిడిచినటువంటి భూమి అంతా ఏమవుద్దో ఒకదానికొకటి ఆ నెలలన్నీ పూడిపోయి చదును భూమిగా మారుతుంది. ఆ ఎండిపోయిన ఆ భూమిలో విత్తనాలు ఉంటాయి. అక్కడక్కడ వేసవకాలం విత్తనాలు ఉంటాయి, అవి మనకు కనబడవు. ఈ తొలకరి వర్షం పడగానే, భూమి తడవగానే లోపల నుంచి లేత మొక్కలు పుట్టుకొస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడటానికి ఎట్లా ఉంటుందంటే పచ్చగా పైరు మొలకెత్తింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు పచ్చగా ఉండాలని, నీ కుటుంబం పచ్చగా ఉండాలని, నీ వ్యక్తిగత జీవితం పచ్చగా ఫలభరితంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన నీ యొద్దకు తొలకరి వానవలే వస్తాడు. వర్షాన్ని గురించి ప్రవక్త యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాశాడు. 55వ అధ్యాయంలో మనం 10వ వాక్యాన్ని చదువుతాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి, వర్షానికి ఉన్నటువంటి మంచి బుద్ధి ఏమిటంటే అది పడడమే కానీ పైకి వెళ్ళదట. ఆయన ఆశీర్వాదం, ఆయన దీవిస్తాడు, ఆయన వర్ధిల్ల చేస్తాడు, ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. కానీ నేను ఆశీర్వదించాను నాకు ఇచ్చే అనడు. నేను దీవించాను, ఆ దీవిని నాకు ఇచ్చేమనడు. నేను నిన్ను వర్ధిల్ల చేశాను, నీ వృద్ధి పొందావు, ఆ వృద్ధిని నాకు ఇచ్చే అనడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం మరలా ఆయన పుచ్చుకునేవాడు కాదు. ఒకవేళ ఆశీర్వాదం పోయింది, ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావంటే అది నీ బుద్ధిహీనత, నీ అవివేకం, నువ్వు చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. కానీ ఆయన మరలా తీసుకునే దేవుడు కాడు. ఆయన ఎందుకు వస్తాడు అంటే నీవంతకంతకు వర్ధిల్లాలి. నీ వ్యాపారంలో నీ వర్ధిల్లుదువుగాక, నీ చదువుల్లో నీ వర్ధిల్లుదువుగాక, నీ ఉద్యోగంలో నీ వర్ధిల్లుదువుగాక, నీ వ్యవసాయ రంగంలో నీ వర్ధిల్లుదువుగాక, చేతి పనుల్లో నీ వర్ధిల్లుదువుగాక, పరిచర్యలో మేము వర్ధిల్లుదుముగాక. చదవండి చదవండి. వర్ధిల్లినట్లు చేయను, అలాగే నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది ఆయన వర్షం వలె వచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయనకు
అనుకూలమైన దానిని నెరవేరుస్తాడు. ఆయన ఒక వ్యక్తి దగ్గరకు వస్తే, ఆయన నీ దగ్గరకు వస్తే నువ్వు నీకు అనుకూలమైన దాన్ని చెయ్యు, ఆయనకు అనుకూలమైన దానిని నా ద్వారా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేను చేసే స్వార్థ కానీ, నేను చేసే పరిచర్య కానీ, నేను చేసే ఈ దేవుని సేవా కార్యక్రమాలు కానీ, అది ఏదైనా నేను నాకు అనుకూలంగా చేయడానికి నా చేత కాదు, నా వల్ల కాదు, నా వల్ల కానివ్వడైనా, ఆయన ఈ పరిచర్య అయినా, ఈ రాజ్యస్వార్థ అయినా, అదేదైనా ఆయనకు అనుకూలంగా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నాతో వచ్చాడు అంటే, ఆయన నాతో ఉన్నాడు అంటే నేను నాకు అనుకూలంగా చేసుకోను, అట్లా చేయనీయుడైన పరిచర్య ధర్మం ఉంది. ఈ పరిచర్య ధర్మం ప్రకారం ఆయన జరిగించునుగాక. అబ్రహాము ఎలియాజర్ను పంపాడు. ఎట్లా కుదురుద్దయ్యా, ఆ పిల్ల ఎట్లా వస్తుందయ్యా, ఇస్సాకును చూడకుండా పెళ్ళి ఎట్ట అవుతుందయ్యా, ఆ పిల్ల ఎట్ట ఒప్పుకుంటుందయ్యా, ఆ పిల్ల ఒప్పుకుంటుందా, ఇంటోళ్ళు ఎట్ట ఒప్పుకుంటారయ్యా, ఆ ఇంటోళ్ళు ఒప్పుకుంటే పిల్ల ఒప్పుకుంటుంది ఏంటయ్యా అంటే, అబ్రహాము తన పెద్ద దాసుడని ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నా తండ్రి ఇంటి నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదరని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి తెస్తావు. ఒకవేళ దేవుడు నన్ను ఒక చోటకి పంపితే, ఆయన స్వార్థకు నన్ను ఒక చోటకి పంపితే, అక్కడ ఆయన తన కార్యాన్ని సఫలం చేయడానికి ఆయన నాతో కూడా వచ్చునుగాక. ఆయన కార్యాన్ని సఫలం చేయడానికి ఆయన మీతో కూడా వచ్చునుగాక. మరొక చిన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి ఖచ్చితంగా. ఆయన ఎందుకు వస్తాడో మన దగ్గరికి, దైవజనుడు యాకోబు ఆయన సందేశాన్ని మనకు పంపుతున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో, మీరు మీ హృదయాలను కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయట. ఏదో ఒక నివాసం మనకి ఇవ్వడు, ఆయన పిలిస్తే మనం వచ్చాం, అంతంత మాత్రంగా రాలా. ఆయన మనల్ని ఎక్కడి నుంచో తెలుసా, మన కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. ఆయన మనకు ఒక స్థలం సిద్ధం చేస్తున్నాడు. నివాసాలని, ఆ నివాసాల్లో మనల్ని పెట్టాడు. ఆయన దగ్గరకు మనం వచ్చాం, ఆయన మన దగ్గరికి వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వాక్యంలో, గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు మీరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు పంపబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే తిరిగి వచ్చును. స్తోత్రం చెప్పండి. ఏదో ఒక నివాసంలో ఉండమనడు, ఎక్కడొక దగ్గర ఉండండు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, నీ కోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ నివాసంలో ఆయన మనతో కూడా ఉండునుగాక, ఆయనతో మనం ఉందుముగాక. 23వ వాక్యం చదవండి, అదే అధ్యాయం. ఇప్పుడు, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసముందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు వస్తాడో తెలుసా, నీ నివాసంలో ఆయన ఉంటాడు, ఆయన నివాసంలో నిన్నుంచునుగాక, నన్నుంచునుగాక. నన్ను తీసుకువెళ్ళడానికి ఆయన మరలా వస్తాడు నీ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను శిష్యులిద్దరూ యేసు ప్రభుని చూశారు. యేసు ప్రభుని చూసి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా, ఆయనతో వెళదామా అనుకుని గురువుగారితో చెప్పారు, యోహానుతో చెప్పారు, అయ్యా మేము యేసు ప్రభుని వెంబడించాలి, అంతకంటే ఏముంది నాయన, యేసు ప్రభుని వెంబడించండి మీరు అన్నారు. వాళ్ళిద్దరూ యేసు ప్రభు వెనకే వెళ్ళారు, యోహాను శిష్యులు ఇద్దరు. ఆయన వెళ్ళి ఒక కొండెక్కేశాడు. కొండెక్కిన తర్వాత యోహాను శిష్యులు ఇద్దరు దిక్కులు చూస్తున్నారు, అటు ఇటు ఏదో వెతుక్కుంటున్నారు. అప్పుడు ఆయన, మీరు ఏం వెతుకుతున్నారు అని యోహాను శిష్యులు అడిగితే, రబ్బీ నీ కాపురం ఎక్కడా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నక్కలకు బొరియలు
ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ఏం లేదు. కానీ ఆయన నీ కోసం ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన్ను నువ్వు ప్రేమించావు, ఆయన నువ్వు గౌరవించావు, ఆయన మాటకు లోబడ్డావు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు గనుక ఆయన నీతో నివాసం ఉండాలని కోరుకుంటున్న దేవుడు ఆయన నీతో నివాసం ఉండడానికి మరలా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు వస్తున్నాడంటే ఆయన మనల్ని బాగు చేసి, ఆయన మనల్ని సరిచేసి, ఆయన మనల్ని క్రమపరిచి, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి, ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి, ఆయన ఉండే ఆ చోట్లో ఆ స్థలంలోకి తీసుకువెళ్ళి ఆయన నీతో నివాసం ఉండుటకు నీ యొద్దకు వచ్చేదము. దైవజనుడు యాకోబు పిలుస్తున్నాడు, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. ఎవరెవరి దగ్గరికో వెళ్తాం, గంటలే పడుగాపులు పడి కాసుకుంటాం. దేవుని దగ్గరికి రండి అంటే, దేవుని దగ్గర ఉండండి అంటే ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు చెప్పండి, పర్లేదు చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు. రండి, ఆయన ఇన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎందుకు చేతులు జడగొట్టుకుంటావు? ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? నీ భయాన్ని పోగొడతాడు, ధైర్యం కలుగు చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లా చేస్తాడు. ఆయన దగ్గరికి రా, ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీతో నివాసం ఉంటాడు. తల వంచండి, మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీ మహిమగల వాక్యం ద్వారా, మాట ద్వారా మాతో మాట్లాడావు. రండి అని మీ పిలుపుని విన్నాం. మీ నామం నిలబెట్టిన ఈ చోటుకు మేము వచ్చాం. మా దగ్గరకు నీ వస్తావు మమ్మల్ని ధైర్యపరచడానికి, భయాన్ని పోగొట్టడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, మాతో నివాసం ఉండాలని ఆశించిన మేము చేతులెత్తి మీ వైపు చూపుతున్నాం. మా మధ్య నివాసం ఉండడానికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం. మనసారా కోరుకుంటున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరిచి, పరిశుద్ధ సంఘంగా చేసి, పరిశుద్ధ జనంగా చేసి, నీతో నివాసం ఉండే అనుభవం మాకు అనుగ్రహించి, మహిమ గల మీ రాజ్య నివాసులుగా మార్చమని, మీ రాజ్యాధికారాన్ని నాకును, ఆధిక్యత కలిగిన మాలో అనేకులకు అనుగ్రహించి, మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు టెలివిజన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని ప్రేమించి ప్రోత్సాహపరుస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆయన మిమ్మల్ని వృద్ధి పొందించునుగాక, ఆయన మీ యొద్దకు వచ్చి మీతో నివాసం ఉండునుగాక. వందనాలందరికీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలు ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి.
ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.